దివ్య భారతి గారిది ఆత్మహత్య, హత్య చరిత్రలో కొన్ని తేదీలు క్యాలెండర్ పేజీల్లో కలిసిపోతాయి. కానీ కొన్ని తేదీలు మాత్రం ఎప్పటికీ ఆరని గాయాల్లా, జవాబు దొరకని ప్రశ్నల్లా మిగిలిపోతాయి. 1993 ఏప్రిల్ 5 ముంబై మహానగరం ఎప్పట్లాగే చాలా ఫాస్ట్‌గా ఉంది. కానీ ఆ రోజు రాత్రి వెర్సోవాలోని ఒక అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి ఒక బాడీ కింద పడింది. అది కేవలం ఒక ప్రాణం పోవడం మాత్రమే కాదు, మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం అర్ధాంతరంగా ముగిసిపోవడం. అవును, మనం మాట్లాడుకుంటుంది దివ్యభారతి గారి గురించి. కానీ ఈరోజు మనం ఆమె సినిమాల గురించి, ఆమె నవ్వు గురించి, ఆమె స్టార్డమ్ గురించి మాట్లాడుకోవడంలా. మనం మాట్లాడుకుంది ఆ రాత్రి జరిగిన ఆ 3 నిమిషాల గురించి. పోలీసులు రాసిన కాగితాల్లో అది యాక్సిడెంటల్ డెత్, కానీ అక్కడున్న పరిస్థితులు, ఆ రాత్రి పరిస్థితులు, ఆ కిటికీ ప్లేస్మెంట్, బాడీ పడిన తీరు, ఇంకా ఆ టైంకి అక్కడున్న మనుషుల ప్రవర్తన, ఇవన్నీ గమనిస్తే మన మైండ్‌లో ఒక డౌట్ అయితే ఖచ్చితంగా రైజ్ అయ్యిద్ది. ఇది నిజంగా యాక్సిడెంటా? లేక దీని వెనక ఏమైనా కుట్రుందా? ఒక 19 ఏళ్ల అమ్మాయి, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో ఉన్న ఒక యువతి అకస్మాత్తుగా ఎలాంటి కారణం లేకుండా కిటికీలోంచి ఎలా పడిపోద్ది? ఆ కిటికీ గ్రిల్స్ ఎందుకు లేవు? ఆమె పడిన ప్రదేశంలో సరిగ్గా ఆ రాత్రే పార్కింగ్ ఖాళీగా ఎందుకుంది? ఈ ప్రశ్నలన్నీ కేవలం కోయిన్సిడెన్స్ అనుకోవాలా? లేక సాక్ష్యాలను చెరిపేయడానికి చేసిన ప్రయత్నాలా? ఈ వీడియోలో మనం ఎమోషన్స్ గురించి మాట్లాడుతూ కేవలం లాజిక్స్, సైన్స్, ఆ రోజు రాత్రి జరిగిన టైమ్ లైన్‌ని మాత్రమే అనలైజ్ చేద్దాం. పదండి, ఆ రాత్రి అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేట్ చేద్దాం. కాకపోతే ఆ ఫ్లాట్‌లోకి అడుగుపెట్టే ముందు, ఆ 3 నిమిషాల మిస్టరీని డీకోడ్ చేసే ముందు ఒక చిన్న మాట. మనం ఇప్పుడు చూడబోయేదేదో సినిమా కథ కాదు. ఇది ఒక రియల్ లైఫ్ ట్రాజడీ వెనుకున్న సైన్స్ ఇంకా లాజిక్. బయట అందరూ ఎమోషన్స్ గురించి మాట్లాడితే, మన ఛానల్ మాత్రం ఎవిడెన్స్ గురించే మాట్లాడుద్ది. ఇలాంటి కాంప్లెక్స్ మిస్టరీలని ఇంత డీప్‌గా పిన్ టు పిన్ అనలైజ్ చేసే కాంటెంట్ మీకు నచ్చితే, మీరు నిజం తెలుసుకోవాలనుకునే ఇంటెలిజెంట్ పర్సన్ అయితే ఇంకెందుకు లేట్, కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టిగా నొక్కండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే ఏ మిస్టరీ ఉన్నా దాన్ని బయటికి తీసే వీడియో మీ ఫోన్‌లోకి వస్తది. మీరిచ్చే ఒక్క లైక్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి నాకు ఫుల్ ఎనర్జీ ఇస్తది. సరే, ఇక రాత్రి 10 గంటలకు ఆ వెర్సోవాలోని తులసి అపార్ట్మెంట్స్‌లో ఏం సీన్ నడుస్తుందో చూద్దాం. ఈ తులసి అపార్ట్మెంట్స్ సముద్రానికి దగ్గరగా ఉండే ఒక కాస్ట్లీ ఏరియా. ఈ బిల్డింగ్‌లో 5వ అంతస్తులో దివ్యభారతి గారు ఉంటున్న ఫ్లాట్‌లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ప్లేస్ నుంచే మన ఇన్వెస్టిగేషన్ ఇంకా అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. ఆ రోజు ఉదయం నుంచే దివ్య గారు చాలా సంతోషంగా ఉన్నారంట. అండ్ కొన్ని మీడియా క్లైమ్స్ ప్రకారం ఆమె త్వరలోనే తనకంటూ ఒక పెద్ద ఇంటికి, అంటే 4 బెడ్‌రూమ్ ఫ్లాట్ మారాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఫ్యూచర్ గురించి, కొత్త జీవితం గురించి ఆమె ఎంతో ప్లానింగ్‌లో ఉన్నారు. నార్మల్‌గా ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉన్నవాళ్ళు భవిష్యత్తు గురించి ఇలా ప్లాన్ చెయ్యరు. ఇక్కడ దివ్యభారతి గారి మనస్తత్వం గురించి ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ పహ్లాజ్ నిహలాని ఇంకో విషయం చెప్పారు. యాక్చువల్‌గా 2 విషయాలు చెప్పారు. ఫస్ట్ విషయం చెప్తా, ఇంకో కీ ఇంపార్టెంట్ థింగ్ వీడియో మధ్యలో చెప్తా. ఒకసారి షూటింగ్‌లో ఆమెకి కాలికి మేకు గుచ్చుకొని బాగా పెద్ద గాయమైందంట. సో షూటింగ్ క్యాన్సిల్ చేద్దామని డైరెక్టర్ చెప్పినా ఆమె వినలేదంట. అక్కడ రక్తం కారుతున్నా సరే తెల్లవారుజామున నిద్ర లేచి మరీ షూటింగ్‌కి రెడీ అయిపోయినా మొండిగట్టమేమని చెప్తున్నారు. సో ఇలాంటి డెడికేషన్, ఫైటింగ్ స్పిరిట్ ఉన్న ఆమె చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటుందా అని చాలామంది నమ్మరు. అందుకే అండ్ ఆమె పర్సనాలిటీ తెలిసిన వాళ్ళు కూడా ఆత్మహత్య అనే థియరీని పూర్తిగా అగ్రీ చేయలేకపోయారు. ఇక మిగిలింది 2 దారులు. ఒకటి యాక్సిడెంట్, ప్రమాదవశాత్తు. రెండోది హత్య. సో పోలీసుల రికార్డ్స్, అప్పటి స్టోరీస్ ప్రకారం ఆ రాత్రి ఫ్లాట్‌లో దివ్య గారితో పాటు ఫ్యాషన్ డిజైనర్ నీతు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. ఆయన పేరు డాక్టర్ శ్యామ్. ఈయన డాక్టర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా పని మనిషి ఉన్నారు, అమృత. అయితే సాజిద్ నడియావాలా అంటే వాళ్ళ హస్బెండ్, అప్పటి హస్బెండ్ ఉన్నాడా లేదా అనే దానిపై చాలా వర్షన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం లేరనే అంటారు, బట్ ఉన్నారు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. రాత్రి 10 గంటల సమయం. హాల్‌లో ఎన్విరాన్మెంట్ చాలా నార్మల్‌గా ఉందని బయటికి చెప్పారు. బట్ నీత ఇంకా శ్యామ్ టీవీ చూస్తున్నారు. దివ్య వాళ్ళతో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుందంట. కిచెన్‌లో అమృత వంట పనిలో లేదా స్నాక్స్ రెడీ చేసే పనిలో ఉందంట. టేబుల్ మీద ఆల్కహాల్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అక్కడ విస్కీ ఇంకా వైన్ బాటిల్స్ ఉన్నాయని, దివ్య కూడా డ్రింక్ చేశారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. డ్రింక్ చేశారు, ఓకే. గెస్టులు కూడా డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ వరకు అంతా నార్మల్‌గా గెట్ టుగెదర్ లాగే కనిపిస్తుంది. కానీ అసలు మిస్టరీ ఆ లివింగ్ రూమ్ కిటికీ దగ్గర ఉంది. నార్మల్‌గా ముంబై లాంటి సిటీస్‌లో హై రైజ్ బిల్డింగ్స్‌లో సేఫ్టీ కోసం కిటికీకి ఐరన్ గ్రిల్స్ ఉండడం అనేది నార్మల్‌గా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఆ రోజు లాక్ కూడా పనిచేయలేదు అంటున్నారు. బట్ ఇది కన్ఫర్మ్ కాలా. బట్ ఆ కిటికీకి అయితే గ్రిల్స్ లేవు. కానీ విచిత్రంగా అదే భారతి గారు పడిపోయిన కిటికీకి గ్రిల్స్ లేవు. ఇదే మొదటి అండ్ అతి పెద్ద డౌట్. అండ్ ఆ ఫ్లాట్‌లో దిగుతున్నప్పుడే ఆ విషయాన్ని ఎందుకు ఆమె గమనించలా? అసలు ఆ కిటికీకి గ్రిల్స్ ఉన్నాయా? లేదా కనీసం గట్టిగా ఉండే లాక్ అయినా ఉందా? దీనిపై కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. అండ్ ఆటో లాక్ కూడా పనిచేయలేదని. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సరే కిటికీకి గ్రిల్ లేదు, లాక్ లేదు. కింద చూస్తే 5 అంతస్తుల లోతు. అలాంటి డేంజరస్ ప్లేస్‌లో దివ్య గారు ఎందుకు కూర్చుంటారు చెప్పండి? ఆమెకు అక్కడ కూర్చునే అలవాటు ఉందని పని మనిషి చెప్పారు. ఈ పని మనిషి స్టోరీ కూడా తర్వాత చూద్దాం. సరే,
ఎందుకంటే చనిపోయిన తర్వాత అలాగే చెప్పాలి. చెప్తారు. నిజంగా అలవాటు ఉంటే ఆమెకు అక్కడ ఎంత బ్యాలెన్స్ ఉండాలో తెలిసి ఉండాలి కదా! పైగా ఆమె ఒక అథ్లెటిక్ బాడీ ఉన్న యాక్ట్రెస్. ఎన్నో డాన్సెస్ ఫైట్ చేసిన వ్యక్తి. కేవలం కొంచెం ఆల్కహాల్ తాగినంత మాత్రాన ఎప్పుడు కూర్చునే చోట అంత ఈజీగా బ్యాలెన్స్ ఎలా కోల్పోతారు? ఆ కిటికీ స్ట్రక్చర్ అక్కడున్న చిన్న గోడ అంటే లెడ్జ్ పొజిషన్ అబ్జర్వ్ చేస్తే అది చాలా డేంజరస్‌గా ఉండొచ్చని, కూర్చునే ఆ ప్లేస్‌మెంట్‌లో చిన్న తేడా వచ్చినా ప్రమాదం జరగొచ్చని కొన్ని స్టోరీస్ చెప్తున్నాయి. సో, ఇది చాలా అన్‌న్యాచురల్ పొజిషన్. ఎవరైనా సరే ఎత్తులో కూర్చున్నప్పుడు సేఫ్టీ కోసం ఏదో ఒక సపోర్ట్‌ని పట్టుకుంటారు. కానీ ఆమె పట్టు తప్పి పడిపోయిందంటే ఆమె చేతులు ఫ్రీగా ఉన్నాయా? లేక ఎవరైనా కదలకుండా పట్టుకున్నారా? ఇలా కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే రాత్రి 11 గంటల సమయం. ఈ కేసులో మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఇంకా చాలా సస్పీషియస్‌గా ఉన్న టైం గూడా. నీతా ఇంకా శ్యామ్ హాల్‌లో టీవీ చూస్తున్నారు. దివ్య గారు కిచెన్ వైపు ఎళ్లారు. ఆ తర్వాత 3 నిమిషాల్లో ఆమె కింద పడిపోయారు. ఇక్కడ ఒక 2 ప్రశ్నలైతే ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే హాల్‌లో నీతా ఇంకా శ్యామ్‌కి దివ్య గారు కిటికీ ఎక్కుతున్నప్పుడు కనీసం చిన్న శబ్దం కూడా వినపడలేదా? అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈళ్ళిద్దరూ హాల్‌లో ఆ పని మనుషులు అక్కడ ఉంటే ఈమె కిటికీ దగ్గర ఎందుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి సరే కిటికీ ఫ్రేమ్ మీద ఎక్కుతుంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న సౌండ్ అయినా వస్తది. అండ్ దీని మీద కూడా రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. మొదట్లో వాళ్ళు టీవీ చూస్తున్నారని న్యూస్ వచ్చినా, ఆ తర్వాత నీతులుల్లా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్‌లో దివ్య బాల్కనీ వైపు వెళ్ళేటప్పుడు తనతో మాట్లాడుతానే ఉందని చెప్పారు. అంత చిన్న ఫ్లాట్‌లో కొన్ని అడుగుల దూరంలో ఉన్న మనిషి కింద పడిపోతే తెలియకపోవడం పాసిబులా? లేక నిజంగానే శబ్దం రాలేదా? రెండోది పని మనిషి అమృత సాక్ష్యం. ఆమె కిచెన్‌లో ఉంది. దివ్య కిటికీ దగ్గరికి వెళ్ళడం ఆమె చూసింది. కానీ సరిగ్గా దివ్య పడిపోయే ఆ మైక్రో సెకండ్‌ని మాత్రం ఆమె చూడలేదని చెప్పింది. ఆమె వెనక్కి తిరిగి పని చేసుకుంటుండగా శబ్దం వచ్చిందంట. ఇది ఎంతవరకు నిజం? ఆ టైంలో దివ్య గారు ఒక్కతే ఉందా? లేక ఆ 3 నిమిషాల గ్యాప్‌తో దివ్య గారితో ఎవరైనా గొడవ పడ్డారా? ఒకవేళ దివ్య గారికి ఆ గెస్ట్‌లకి ఏమైనా గొడవ జరిగిందా? ఆ గొడవ జరిగి తోపులాటలో తోసేసారా? అండ్ మధ్య మత్తులో ఉన్న ఆవేశం ఉంటది కదా! క్షణిక ఆవేశంలో జరిగిన ఆ పుష్ గాని, ఆమెను ఆ కిటికీ అవతల పడేసి ఉండొచ్చు కదా అని. అంటే హత్య అనేది ముందుగా ఎప్పుడు ప్లాన్ చేసి చేయాల్సిన పని లేదు. కొన్ని హత్యలు హీట్ ఆఫ్ మూవ్‌మెంట్‌లో జరిగిపోతాయి. సో, ఆ రాత్రి ఆ ఫ్లాట్‌లో ఏదో ఒక గొడవ జరిగిందని దాన్ని దాచడానికి అందరం మేము టీవీ చూస్తున్నాం, మాకేం తెలీదు, మేము పని చేసుకున్నాం, వంట చేసుకున్నాం అని ఒకే మాట మీద నిలబడ్డారని డౌట్స్ కొందరిలో ఉంది. ఇప్పుడు మనం సైన్స్ అండ్ ఫిజిక్స్ పరంగా ఆలోచిద్దాం. ఇది చాలా టెక్నికల్ పాయింట్ కూడా. అండ్ కరెక్ట్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఆ నేరస్తులను పట్టుకునే పాయింట్ కూడా. ఒక వ్యక్తి స్పృహలో ఉండి యాక్సిడెంటల్‌గా జారి పడిపోతే వాళ్ళ బాడీ రిఫ్లెక్షన్ యాక్షన్ వల్ల ఏదో ఒక దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కిటికీ ఫ్రేమ్‌నో, పక్కనుండే కర్టెన్‌నో పట్టుకుంటారు. దీనివల్ల పడే స్పీడ్ అనేది తగ్గుద్ది. అండ్ ఇంకా ఆ బాడీ బిల్డింగ్ గోడకి దగ్గరికి పడుద్ది. దీన్ని వర్టికల్ ఫాల్ అంటారు. కానీ దివ్య బాడీ గోడకి కొంత దూరంలో ప్రొజెక్టైల్ మోషన్‌లో పడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బాడీ తిరిగేటప్పుడు లేదా జారిపోయేటప్పుడు ఉండే ఇనీషియల్ మూవ్‌మెంట్ వల్ల బాడీ దూరంగా పడే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సీన్ మెజర్‌మెంట్స్ లేకుండా ఖచ్చితంగా నెట్టారని చెప్పలేం. అలాగని ప్రమాదం అని కొట్టిపారేయలేం. శరీరం కింద పడిన ప్రదేశానికి కొందాం. తులసి అపార్ట్మెంట్స్ కింద పార్కింగ్ ఏరియా ఎప్పుడూ రష్‌గా ఉంటది. ముఖ్యంగా ముంబైలో పార్కింగ్ స్పేస్ దొరకడమే కష్టం. సో, దివ్యభారతి తండ్రి కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన బాధ చెప్తా, సరిగ్గా రాత్రే పార్కింగ్ ప్లేస్ ఖాళీగా ఉంది. ఎప్పుడు ఉండే కార్లు రోజు అక్కడ లేవని ఆయన కూడా ఒక డౌట్ రైజ్ చేశారు. ఇది కేవలం కోయిన్సిడెంటలా? లేక ఆ రోజు రాత్రి ఏదో జరగబోతుందని తెలిసి ఆ ప్లేస్‌ని క్లియర్ చేశారా? ఒకవేళ ఎవరైనా ఆమెను చంపాలనుకుంటే అవి బ్రతికే ఛాన్స్ ఉండకూడదని ఆ పార్కింగ్ ప్లేస్‌ని ఖాళీ చేయించారా? ఈ యాంగిల్‌లో కూడా పోలీసులు ఎందుకు డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేయలేదు? ఆ రోజు అక్కడ పార్క్ చేయాల్సిన కార్లు ఎక్కడికెళ్ళాయి? దివ్య గారు కింద పడంగానే ఒక శబ్దం వచ్చిందంట. ఆ శబ్దం వినంగానే ఇంట్లో ఉన్నవాళ్ళు కింద వాచ్‌మెన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారని ఇన్ఫర్మేషన్. కానీ అప్పటికే చాలా ఘోరం జరిగినట్టే. కిందకొచ్చిన తర్వాత దివ్య గారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆమె రక్తం గారిపోతుంది. ఆమె వెంటనే కూపర్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అండ్ మిగతా వాళ్ళ భార్య డాక్టర్ శ్యామ్ ఉన్నారు. కానీ ఫస్ట్ ఎయిడ్ ఏం లేదు. డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం ముఖ్యమని ఫస్ట్ ఎయిడ్ కంటే ఆబ్వియస్‌గా అబ్జర్వ్ చేసుంటారు. దీంట్లో అనుమానించాల్సిందేం లేదులే గానీ. సో, హాస్పిటల్‌కి తీసుకెళ్లే దారిలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం కూడా బయటపడింది. ఇందాకడ పహలాజ్ నిహలానీ గారు చెప్పిన రెండో ఇన్సిడెంట్ గురించి చెప్తానన్నాను కదా! ఇక్కడ డౌట్ రైజ్ అవ్వడానికి కారణం ఇది కూడా. ఈ ఇన్సిడెంట్ జరిగి ఆయనకు తెలిసిన వెంటనే ఆయన కోపర్ హాస్పిటల్‌కి వెళ్లారంట. కానీ షాకింగ్ ఏంటంటే ఆయనకి వెళ్ళేసరికి దివ్య అక్కడ స్ట్రెచర్ మీద అనాథలా ఒంటరిగా ఉంది. ఆమెను తీసుకొచ్చిన వాళ్ళు ఏమయ్యారు? కనీసం ఆ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేంత వరకు కూడా ఆగకుండా ఆమెను అక్కడే వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడం అనేది చాలా డౌట్స్ రైజ్ చేస్తుంది. సో, ఆ శరీరం పైన గాయాలను ఇన్వెస్టిగేట్ చేసినా సరే తల వెనక పార్ట్‌లో పెద్ద దెబ్బ ఉంది. హెడ్ ఇంజ్యూరీ. పుర్రె పగిలిపోయింది. నార్మల్‌గా ఎవరైనా పడినప్పుడు వాళ్ళు రక్షించుకోవడానికి చేతులు అడ్డం పెడతారు. కానీ దివ్య విషయంలో పడిపోయినప్పుడు స్పృహలో లేదో తాగడం వల్ల, లేక ఆమె వెనక నుంచి నెట్టడం వల్ల ఆమెకు చేతులు అడ్డం పెట్టుకునే టైం దొరకలేదా? పోస్ట్ మార్టంలో ఆమె కడుపులో ఆల్కహాల్ ఉందని అయితే వచ్చింది. కానీ ఎంత ఎక్కువ ఉందని అయితే మాత్రం క్లారిటీ లేదు ఎక్కువ ఉందని. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ ఇది హత్య అనుకుంటే మరి మోటివ్ ఉండాలి కదా! మోటివ్ ఏంటి? దీని వెనకాల కేవలం వాళ్ళ ఫ్యామిలీలో గొడవలే ఉన్నాయా? లేక ముంబై అండర్ వరల్డ్ హస్తం ఏమైనా ఉందా? లేదా అదృశ్యమైన సాక్ష్యాలు, ఆ తర్వాత జరిగిన వరుస మరణాలు ఏం చెప్తున్నాయి? ఒక హత్య జరగాలంటే ఒక బలమైన మోటివ్ ఖచ్చితంగా ఉండాలి.
ఒక 19 ఏళ్ల అమ్మాయి కెరీర్ పీక్స్‌లో ఉన్న ఒక స్టార్‌ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఆమె బ్రతుకుంటే ఎవరికి నష్టం? లేదా ఆమె చనిపోవడం వల్ల ఎవరికి లాభం? సో, ఈ క్వెషన్స్ పట్టుకొని ఎళ్తే మనకి బాలీవుడ్‌లో కొన్ని చీకటి కోణాలు, ముంబై మాఫియా, ఇంకా ఫ్యామిలీలో జరిగిన గొడవలు, ఇంకా 3 భయంకరమైన దారులు కనిపిస్తున్నాయి. ఈ కేసును పోలీసులు యాక్సిడెంటల్ డెత్ అని ముగించుండొచ్చు. కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోణంలో చూస్తే డౌట్స్ అనేది చాలా రైజ్ అవుతాయి. ఆ రాత్రి ఆ గదిలో ఉన్నది నలుగురు కాదు. అక్కడ ఐదో వ్యక్తిగా ఇంకోడున్నాడు అని నమ్ముతారు. సాజిద్ నదియావాలా అని. అండ్ దివ్య భారతి ఇది ప్రూవ్ కాలేదు. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో కూడా లేదు. బట్ చాలామంది నమ్ముతారు. మీకు తెలిసిందేగా డబ్బు ఏదైనా చేయిస్తదని. సో, దివ్య భారతి గారు చనిపోవడానికి ప్రధానంగా ఆయన అనుమానించేది వేలెత్తి చూపిస్తుంది ఆయన్నే. ఆమె భర్త సాజిద్ నడియావాలా. దీనికి కారణం లేకపోలా. వాళ్ళది లవ్ మ్యారేజ్. కానీ అది ప్రపంచానికి తెలియని ఒక సీక్రెట్ మ్యారేజ్. 1992లో ఆమె ఇస్లాం మతం స్వీకరించి సనా నడియావాలాగా మారి సాజిద్‌ని పెళ్లి చేసుకుంది. కానీ సాజిద్ ఈ విషయాన్ని బయట పెట్టడానికి ఇష్టపడలా. ఒకవైపు స్టార్డమ్, ఇంకోవైపు ఆయనకి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారంట. పెళ్ళయిందాక ఓకే. పిల్లలు ఉన్నారో లేదో నాకు క్లారిటీ లేదు. బట్ పెళ్ళైనంత వరకు ఇది ఖచ్చితమే. షూర్. సో, ఈ రెండిటి మధ్య ఆమె బాగా మెంటల్ స్టేట్ కూడా కొంచెం మానసిక ఒత్తిడికి కూడా లోనయ్యేది. సో, ఇన్వెస్టిగేషన్‌లో తేలిన విషయం ఏంటంటే సాజిద్ ఫ్యామిలీకి, ముఖ్యంగా సాజిద్ గారి మదర్‌కి దివ్యతో మంచి రిలేషన్స్ ఏమీ లేవు. సో, ఆ రోజుల్లో కొంచెం మీకు తెలిసిందే కదా, మతపరమైన వివాదాలు, కుటుంబ పరువు అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉండేవి. సో, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దివ్య భారతి గారు తన పెళ్లి విషయాన్ని అందరికీ చెప్పాలని సాజిద్‌ని బాగా ప్రెషర్ చేసేవాళ్ళంట. ఆమె ఇకపై సీక్రెట్ వైఫ్‌గా ఉండడానికి ఇష్టపడలా. అండ్ ఏప్రిల్ 5 రాత్రి కూడా ఈ విషయంపై గొడవ జరిగిందా, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఈ కోణాన్ని ప్రమాదనంగానే చూస్తున్నారు. కానీ మనం లాజికల్‌గా ఆలోచిస్తే ఒక అమ్మాయి తాగిన మత్తులో ఉండి ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయ్యి ఉంటే అక్కడ చిన్న గొడవ జరిగినా కూడా పెద్ద గొడవ అవ్వచ్చు. ఈ కేసులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఎవ్వరూ బయటగా మాట్లాడడానికి కూడా డేర్ చేయని ఒక యాంగిల్ ఉంది. ముంబై అండర్ వరల్డ్. 1993 మీకు తెలిసే ఉంటుంది. ముంబై చరిత్రలోనే అత్యంత రక్తసిక్తమైన సంవత్సరం. మార్చి నెలలో ముంబైలో వరుసగా బాంబులు పేలాయి. మీకు తెలిసే ఉంటుంది. 1993 బాంబే బాంబింగ్స్ అని మీరు దావూద్ ఇబ్రహీం డీ కంపెనీ ముంబైని శాసిస్తున్న రోజులవి. యాక్చువల్‌గా ఈ 1993 బాంబే బాంబింగ్స్ మీద ఒక వీడియో కూడా చేయొచ్చు. అప్పట్లో బాలీవుడ్ మూవీస్‌కి ఫైనాన్స్ చేసేది చాలా వరకు మాఫియానే. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, చివరికి హీరో హీరోయిన్స్ కూడా మాఫియా చెప్పినట్టు నడుచుకోవాలి. సాజిద్ నడియావాలా ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆ టైంలో. ఆ రోజుల్లో పెద్ద నిర్మాతలకు అండర్ వరల్డ్‌తో రిలేషన్స్ ఉండడం, లేదా వాళ్ళ మీద ఒత్తిడి ఉండడం నార్మలే. ఒక స్ట్రాంగ్ థియరీ ప్రకారం దివ్య భారతి గారికి అండర్ వరల్డ్ వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు. లేదా ఆమె ఏదో ఒక మాఫియా పార్టీలో పార్టిసిపేట్ చేయడానికి డినై చేసి ఉండొచ్చు, ఒప్పుకోకపోయి ఉండొచ్చు. మాఫియాకి లేదు అని చెప్పడం అంటే అప్పట్లో మరి మరణాన్ని ఆహ్వానించడమే. ఆ రోజుల్లో చాలామంది హీరోయిన్స్‌ని మాఫియా డాన్స్ వాళ్ళకి పార్టీస్‌కి, పబ్స్‌కి పిలిపించుకునేవాళ్ళు. సో, ఆమె మాఫియా ఆఫర్‌ని డినై చేసిందా, లేదా సాజిద్ నడియావాలాకి అండర్ వరల్డ్‌తో ఉన్న లింక్స్ గురించి ఆమెకు ఏమైనా తెలిసి దాన్ని బయట పెడతానని భయపెట్టింది. ఇదొక యాంగిల్ ఉంది. సో, దివ్య గారి మరణం ముంబై బాంబు పేలుళ్ల జరిగిన నెల రోజులకే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ టైమ్ లైన్ కూడా. పోలీసులు ముంబై పేలుళ్ల కేసులో బిజీగా ఉన్నారు. అదే టైంలో జరిగిన హై ప్రొఫైల్ డెత్‌ని వాళ్ళు సీరియస్‌గా తీసుకోలేదు. అప్పట్లో ముంబైలో అండర్ వరల్డ్ అనేది ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉండేది. అందుకే ఈ కేసులో ఎంక్వైరీలో బయటపడిన కోణాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఏదైనా ఒత్తిడి వల్ల కేసు త్వరగా క్లోజ్ చేశారా? ఈ రూమర్స్ కూడా ఆ రోజుల్లో చాలా స్ట్రాంగ్‌గా వినిపించాయి. అండర్ వరల్డ్ ఇన్వాల్వ్ అయినప్పుడు సాక్ష్యాలు ఉండవు, కేవలం శవాలు మాత్రమే ఉంటాయి. సో, దివ్య గారి మరణం ఒక సందేశమా, లేదా ఎవరైనా మాకు ఎదురు తిరిగితే వాళ్ళ ఎండింగ్ ఇలాగే ఉంటుందని ఇండస్ట్రీకి ఏదైనా హెచ్చరిక అనేది కూడా తెలియదు. సో, ఇదొక యాంగిల్ పక్కన పెడితే ఇంకో ఇంపార్టెంట్ మాట మాట్లాడాలి విట్నెస్ గురించి. ఈ హత్య కేసులో సాక్ష్యం అనేది అంటే ఏదైనా హత్య కేసులో సాక్ష్యం అనేది చాలా ముఖ్యం. దివ్య భారతి గారి కేసులో ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షి ఆమె పని మనిషి అమృత. దివ్య కిటికీ దగ్గరికి వెళ్ళడం చూసింది ఆమె ఒక్కరితే. అంటే ఆమె కూడా స్టేట్మెంట్స్ కొన్నిసార్లు మార్చారు. కానీ దివ్య గారు చనిపోయిన తర్వాత అమృత పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఆమె చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. ఆమె ఎవరితో మాట్లాడేది కాదంట. ఎప్పుడూ భయపడతా ఉండేదంట. పోలీసులు ఆమెను ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఆమె చాలా విచిత్రమైన సమాధానాలు చెప్పింది. ఆమె ఏదో చెప్పాలనుకుంది, కానీ ఎవరో ఆమెను భయపెట్టారు అన్నట్టే మాట్లాడేదంట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమృత కూడా కొంత టైంకే చనిపోయిందని చాలా స్టోరీస్ చెప్తాయి. ఇంకొన్ని స్టోరీస్‌లో అయితే నెలకే చనిపోయిందంటారు. బట్ ఆమె డెత్ గురించి మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలా. పోలీసులు చెప్తే తప్ప. పోలీసులు ఎఫ్ఐఆర్‌లు ఆ టైంలో మనకు దొరకవు. అండ్ ఆమె ఎలా చనిపోయింది, దానికి గల రీజన్స్ ఏంటి, ఇలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్‌గా కన్ఫర్మ్ చేయడం కష్టం. సో, ముంబై పోలీసులు ఈ కేసుని డీల్ చేసిన విధానమే చాలా డౌట్స్ రైజ్ చేస్తుంది. ఫోరెన్సిక్ నెగ్లిజెన్స్ జరిగిందనే అభిప్రాయం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం కానీ, కాల్ డేటా రికార్డ్స్ కలెక్ట్ చేయడం కానీ జరిగాయా? పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే
ఈ క్వశ్చన్స్‌కి ఆన్సరే లేదు. పోలీసులు కేవలం ఆమె తాగి పడిపోయిందని ఒకే లైన్ మీద ఫోకస్ పెట్టారు. అంత తాగాల్సిన అవసరం ఆమె ఎందుకొచ్చింది? అంతకుముందు ఎవరితో ఫోన్ మాట్లాడింది? హ్యాష్ క్లోజర్. కేసుని 1998లో అఫీషియల్‌గా మూసేశారు. సాక్ష్యాలు లేకపోవడం వల్లే మూసినట్టు చెప్పారు. అయితే అంత త్వరగా ఒక డెసిషన్‌కి రావడానికి అండర్ వరల్డ్ ఏమన్నా ప్రెషర్ కారణమా అనే రూమర్స్ కూడా అప్పట్లో వినిపించాయి. సో, క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో క్యూఈ బోనో అనే ఒక సూత్రం ఉంటది. అంటే ఎవరికి లాభం? దివ్య భారతి గారు చనిపోవడం వల్ల ఆమె ప్లేస్‌లో వేరే హీరోయిన్స్‌కి అవకాశాలొచ్చాయి. ఆమె సైన్ చేసిన సినిమాల అడ్వాన్సెస్, ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికెళ్ళాయి? ముఖ్యంగా సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న 'లాడ్లా' మూవీకి మళ్ళీ శ్రీదేవితో షూట్ చేశారు. ఇక్కడ ఒక విచిత్రమైన ఇంకో డేంజరస్ కంపారిజన్ కూడా ఉంది. దివ్యని అందరూ జూనియర్ శ్రీదేవి అనేవాళ్ళు. సో, దివ్య చనిపోయిన తర్వాత ఆమె ప్లేస్‌లో శ్రీదేవి వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లకు శ్రీదేవి కూడా దుబాయ్‌లో ఒక హోటల్ రూమ్‌లో బాత్ టబ్‌లో మునిగి చనిపోయారు. అక్కడ కూడా యాక్సిడెంటల్ డెత్ అనే రిపోర్ట్ వచ్చింది. ఇద్దరు స్టార్స్, ఇద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఇద్దరి మరణాల వెనక మద్యం అంటే ఆల్కహాల్ ప్రస్తావన ఉంది. ఇది కేవలం కోయిన్సిడెంటలా? లేక ఇండస్ట్రీలో స్టార్స్‌ని వాడుకొని అవసరం తీరాక లేదా అడ్డొస్తే ఇలా ప్రమాదాల పేరుతో రిమూవ్ చేస్తున్నారా? ఇప్పుడు దివ్యాజ గారు చనిపోయిన తర్వాత ఆమె ఆస్తులు ఏమయ్యాయి? ఆమె సంపాదించిన కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరి చేతికెళ్ళింది? ఆమె తల్లిదండ్రులు ఈ విషయంపై ఎందుకు గట్టిగా ప్రొటెస్ట్ చేయలేదు, పోరాడలే? బహుశా వాళ్ళకి కూడా ప్రాణభయం ఉందా? లేక మాఫియా సెటిల్మెంట్ చేసిందా? ఏప్రిల్ 5, 1993 ఆ రాత్రి ఏం జరిగిందో ఆ గోడలకు మాత్రమే తెలుసు. కానీ మన ముందున్న సాక్ష్యాల బట్టి చూస్తే దివ్యభారతి గారు కిటికీలోంచి యాక్సిడెంటల్‌గా పడిపోయారంటే నమ్మబుద్ధి కాదు. ఆటో లాక్ లేని కిటికీ, గ్రిల్స్ లేని ఫ్లాట్, పార్కింగ్‌లో కార్స్ లేకపోవడం, విట్నెస్ చనిపోవడం, ఇవన్నీ కలిపి చూస్తే ఇదేదో పర్ఫెక్ట్ మర్డర్‌లాగా అనిపిస్తుంది. ఫైల్స్ క్లోజ్ అయ్యాయి. కేస్ మాత్రం మిగిలిపోయింది. కానీ దివ్యభారతి గారు మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ వీడని ఒక చిక్కుముడి కేస్. ప్రమాదం అనే ముసుగులో దాగున్న ఒక ఘోరమైన హత్య అని ఫ్యాన్స్ నమ్ముతారు. కానీ మనం చేయగలిగింది ఏముంది? ఒకటే, ఆ ప్రశ్నలని బ్రతికించడం. ఎందుకంటే జవాబులు దొరక్కపోయినా ప్రశ్నలు వేస్తూ ఉండడమే మరణించిన వాళ్ళకి మనం ఇచ్చే ఒక నిజమైన నివాళి. అయితే ఫ్రెండ్స్, దివ్యభారతి గారి జీవితం మనకు ఒక పాఠం. స్టార్డమ్ ఉన్న, కోట్లు సంపాదించిన జీవితం ఎంత అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుందో చూశారు కదా. ఆమెకి ఏం జరిగిందో మన చేతిలో లేదు. కానీ మీ లైఫ్, మీ ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది. జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కానీ చేతిలో డబ్బు, ఆ డబ్బును పెంచే నాలెడ్జ్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవచ్చు. చాలామంది డబ్బు సంపాదించాలనుకుంటారు, కానీ నేర్చుకోవడానికి టైం ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, టైం ఇవ్వకపోతే మనీ రాదు. స్టాక్ మార్కెట్ అంటే భయం వద్దు. మీకోసమే మన తెలుగులో బేసిక్స్ నుంచి చాలా క్లియర్‌గా ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా బేసిక్‌గా ఒక 3 వీడియోస్ చేశాను బేసిక్స్ వరకు. ఇక్కడ మీరు నేర్చుకోండి. ఎండ్ స్క్రీన్ మీద ప్లేలిస్ట్ కనపడుతుంది కదా, 3 అవర్స్ క్లాసు మంచిగా ఉంటది. దాని మీద క్లిక్ చేసి ఈ మిస్టరీ మోడ్‌లోంచి బయటకొచ్చి మీ రియల్ లైఫ్‌ని సెట్ చేసుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్‌గా దివ్య భారతి గారిది యాక్సిడెంటా? మర్డరా? మీ అనాలిసిస్ ఏం చెప్తుంది? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్స్‌తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.